ఎవర్రా పండుకో ఏంటి లైట్ ఆన్ చేసినదిరా రే ఆఫ్ చేయండిరా మీకు దండం పెడతాను. అసలే రాత్రి 2 గంటల వరకు వర్క్ చేసి అలసిపోయాను రా బాబు. మీకు దండం పెడతాను లైట్ ఆఫ్ చేయండిరా. ఎవర్రా మీరు ఎన్నిసార్లు చెప్పిన లైట్ ఆఫ్ చేయరు. అబ్బా లైట్ ఆఫ్ చేయండిరా నాకు కళ్ళు మూతలు పడుకునే ఉన్నాయి. ఏంట్రా నేను ఇంట్లో లేకుండా ఏంటి ఇక్కడికి వచ్చినాను? ఊరి దేవుడా ఏంటిది ఇంత హైట్ మీద ఉన్నాను? బిల్డింగ్లన్నీ ఏంట్రా మునిగిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల అంతా ఏంటి నీళ్ళు వచ్చున్నాయి. ఉండు కింద దిగి చూద్దాము. ఓరి నాయన ఏయ్ అమ్మని అమ్మ ఏంట్రా ఏం జరిగిందిరా? మొత్తం ఊరి నిండా నీళ్ళు ఇలా మునిగిపోయినాయి. ఇంత పెద్ద బిల్డింగులు మునిగిపోయినాయి. అక్కడ కొండపైన బాగానే బిల్డింగులు ఉన్నాయే. అంటే మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్ళాలో ఏంటో ఏంది లేదు మన దగ్గర ఇప్పుడు చేతిలో. ఎవడైనా హెలికాప్టర్ లిఫ్ట్ ఇస్తే తప్ప మనమైతే హెలికాప్టర్ లిఫ్ట్ ప్యాడ్ మీదే ఉన్నాం, హెలి ప్యాడ్ మీదే. కానీ ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ఏమో. మా ఊరి నాయనో దేవుడా. అమ్మా అమ్మా నీళ్ళలో పడకుండా ఇక్కడే పడ్డాను. అమ్మా జస్ట్ మిస్ కింద పడిందంటే ఈ పాటికి పాడే కడతాండ్రి నాకు. ఓరి దేవుడా ఎన్ని నీళ్ళు వచ్చాయంట్రా, బిల్డింగ్లన్నీ ఇలా మునిగిపోయి వచ్చినాయి. ఎలారా ఇప్పుడు బతికి బట్ట కట్టేది నేను? అసలు మన వాళ్ళంతా ఎక్కడున్నారు? సించాన్ ఎక్కడుంది? బుజ్జి ఎక్కడున్నాడు? అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను నేను ఎలా కాపాడుకోవాలరా దేవుడా, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎలా వెళ్ళాలి? ఊరిని ఇటుపక్క గోడే ఇటుపక్క గోడే, ఈ గోడల నుంచి నేను ఎలా వెళ్ళాలి? ఇందాకేమో పైన టపక్ మన కింద పడంగానే నోట్లో నుంచి అట్లే రక్తం గడ్డలు గడ్డలు వచ్చేసింది. ఇప్పుడు వీటి నుంచి కింద పడక తప్పదనుకుంటా. వామో చంపో. ఊరి నాయనో ఏంట్రా ఇది బొట్టు బొట్టులో నిజాయితీ వాటర్ సుక్కలాగా. ఊరి నాయనో అమ్మా ఈసారి మాత్రం రక్తం రాలేదు. అబ్బా అమ్మా ఏం కాలేదు అంతా మన మంచికే. ఓ నో పైలట్ ఇటు చూడు ఇటు చూడు ఇటు 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 ఇటుపక్క ఏదో వెళ్తుంది. ఒరే నన్ను చూడండిరా రే ఈత పంటరా నన్ను. ఊరిని దుంపలు దగ్గర ఒరే ఎవడన్నా చూడండిరా ఇట. ఒరే ఈత పంటరా నన్ను, ఇక్కడ ఇరుకుపోయి వచ్చినాను. ఓ నో రాండి అన్న ఇట్లా. ఓరని ఎవడే కానీ పట్టించుకోవట్లేదే. ఎట్టరా ఇప్పుడు పరిస్థితి మంది? ఒరే ఎవడన్నా వినంటరా, చప్పట్లు గట్టిగా కొడతాను, గట్టిగా అడుస్తాను. ఒక్కనికి కూడా మన మీద జాలి కరుణ దయ ఏం లేవు. ఇంకా చుట్టుపక్కల హెలికాప్టర్ లేవు, ఏమి లేవు. ఇంకా ఏం చేస్తాం? ఇంకా కిందికి దుంకాలనుకుంటా. ఒరే పైలట్ హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఒరే వాడేంద్ర నీళ్ళలోకి దిగుతారా డైరెక్ట్? ఒరే నీ అమ్మ ఏమైందిరా వానికి తిక్కలేసిందా ఏంది? నీళ్ళలోకి దిగుతుంది అది? దిగలేదులే, నీటి దాకా వచ్చి ఎత్తుకుతున్నాడు అనుకుంటా. ఒరే ఇంత రంగు ఇక్కడ అడుస్తాను కదరా, నన్ను పట్టించుకోకుండా పోయి ఆ బిల్డింగ్ చుట్టూ తిప్పుతున్నాడు. వాడు మనిషా లేకపోతే మైదా పిండా? ఒరే మైదా పిండే ఇటు చూడరా రే. తిప్పుతున్నాడు. అన్న ఇటు చూడన్నా. ఒరే పిచ్చినా కూడా ఎక్కడ పోతున్నారా వీడు? ఏం అర్థం కావట్లేదే. మనం కింది దాకా దుంకుదామా? అప్పుడైతే వానికి కనపడతాం. ఒరే ఎలాగైనా జాగ్రత్త దుంకాలి. జై పెద్దమ్మ తల్లి మైసమ్మ తల్లి. ఓ సత్యం రో డైరెక్ట్ నీళ్ళలోకి పడిపోతాం కదరా, దాంట్లో పడదామని. వాయమ్మ నాయన నడుములు ఉన్నాయో లేదు. వామోయ్ ఓరి నాయన. అమ్మా ఇప్పుడు పైకి రావాలి నేను. అరే దేవుడో ఏంటి ఇన్ని నీళ్ళు వచ్చినాయా? ఓరి నాయనోయ్ ఇంకా అసలు లోపల ఉంటే చచ్చిపోతానేమో నేను. ఊరి పైకి లేవండరా అంతా. ఆడెవడో వాడు కప్పపిల్ల మాదిరి ఈదుకుంటూ పైకి లేస్తాడే. ఓ నో పైకి లేయి లేదంటే చచ్చిపోతావు. ఓరి నాయన నేను కూడా చచ్చేలా ఉన్నానే. ఈదలేక చచ్చిపోతున్నాను. ఎన్ని నీళ్ళు వచ్చాయేంట్రా బాబు. ఓరి నాయన పైకి రావాలి. లేదంటే ఊపిరాడట్లేదమ్మా, ఆడట్లేదు నాయన. ఎక్కు. వచ్చేసాం. అమ్మా కొంచెమేరా. అమ్మా ఓరి దేవుడా చిన్నగా ఈదుకుంటా ఆ బిల్డింగ్ మీద నుంచి పడినాంరా మనము. ఇందాక ఆ బుడ్డ బిల్డింగ్ మీదకి హెలికాప్టర్ వచ్చింది, దాన్ని ఎక్కేస్తే ఒక పని అయిపోతుంది నాయన. తొందరగా అటు వెళ్దాం. అమ్మా ఏంద్రా నాయన. ఊరే ఈ నీళ్ళు ఏంట్రా బాబు. వామ్మోయ్ ఓరి నాయనో. అయినా నీళ్ళు ఏమైనా కానీ భలే తెల్లగా ఉన్నాయబ్బా. దీంట్లో నేను అస్సలు కనపడి సాగుకోకున్నానే. ఓరి నాయనో గాయస్ నాకెవరైనా హెల్ప్ చేయండి అయ్యా నాయన. ఓరి దేవుడా ఎట్టరా ఇప్పుడు నేను వెళ్ళేది? ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా. రెస్క్యూ టీంలు ఏమైనా ఉంటే రండి. హెలికాప్టర్ రోడ్ ఇందాకేమో గిరగిరి తిప్పినాడు, ఇప్పుడేమో అసలు అడ్రస్ లేడు, ఊపిరాడట్లేదురా.
ఆక్సిజన్ మాస్కో గీస్కీజన్ మాస్కో యాదో ఒకటి నా మగాను కొట్టండి. చచ్చిపోయేలా ఉన్నాను బాబోయ్. ఈ అలలేంట్రా మూతికి సంపుతానయి చాక్లెట్ పిప్పర్మెంట్ మాదిరి. మిచ్చనుందిడా ఎక్కేస్తా, మిచ్చనుందిడా ఎక్కేస్తా. అమ్మాయ్యా తొందరగా 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 వచ్చేసాం. పట్టుకోరా దీన్ని పట్టుకోరా. అమ్మా ఇది మిచ్చను కాదా? ఓర్ దీని అమ్మా బతుకు. ఇది లిఫ్ట్దిరా బాబోయ్. ఈ లిఫ్ట్ అయినా పని చేస్తుందా అంటే అట్లా కూడా లేదు. ఊరు నాయను దీనిలోనే సగం సచ్చేలా ఉన్నాను. బాబో ఎట్ట వాళ్ళు ఏంటో ఏం అర్థం కావట్లేదురా పుల్లారావా. అమ్మ సించానుగా ఎక్కడున్నావురా నన్ను కాపర్రాలే. నేను ఇక్కడే నీళ్ళలో కుట్టుకొని పోతానే ఉన్నాను. ఎట్లా వాళ్ళు ఏంటో ఏం అర్థం కావట్లేదు. అమ్మా ఈదలేక చచ్చిపోతున్నాను. దేవుడా నాకు ఏదైనా హెల్ప్ చేయి తండ్రి. ఈ బతకలేకపోతున్నాను. ఏంటక్కడ ఏదో తేలుకుంటా పోతుంది. తొందరగా అక్కడికి వెళ్దాం రా బాబు. అమ్మ దాన్ని ఎక్కినామంటే ప్రాణాలతో కాపాడుకోవచ్చు. ఏంటో అది. ఒరే ఈ నీళ్ళడికి అది ఎట్ట పోయిందో ఏమో రా బాబోయ్. ఏమి కనపడి సావట్లేదురా నాయన తండ్రే. ఊరి దేవుడా ఇంతసేపు నుంచి కష్టపడినందుకు మనకు ఫలితం దక్కేసింది. మనము పడవలేకి ఎక్కేసామో. ఊరి దేవుడా. అమ్మ అదృష్టం అంటే మందేరా నాయన. దేవుడి దయ వల్ల ఏదో పడవ దొరికేసింది కంటే సరిపోయింది. లేకపోయింటే ఏంటి పరిస్థితి? ఓరి దేవుడో ఏంట్రా ఈ అలలు. ఓరి నాయనో ఎలా రా దీని నుంచి తప్పించుకునేది మనము. వాయమ్మ నాయనో ఈ సిరీస్ కొడుతున్నాయి. బోటుని లేపు కొడుతున్నాయి. ఇలా సెంటర్లో పోవడమే బెస్ట్. మనం ఇంకా కొండల దగ్గరలో ఉన్నాము. ఎలాగైనా కొండల్ని చేరుకోవాలి. మనం ప్రాణాలతో బయటకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమి చేయలేము మనము. అమ్మ మనకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏం లేవు. ఈడ చూడ్డానికి మాత్రం ఇన్ని నీళ్ళున్నా ఇవన్నీ సముద్రం నీళ్ళు. ఇవి తాగినా మనకు దెబ్బకి ఇంకా జై అని మనం చచ్చిపోతాం. దెబ్బకి లోపలన్నీ ఉప్పుగడ్డలే, ఇంకా ఏం ఉండవు మనకి. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలిరా బాబోయ్. భరించలేకపోతున్నాను రా నాయన ఈ సముద్రంతో. దగ్గరికి వచ్చేసినాం. అమ్మయ్య మన ఇల్లు మాత్రం బాగుంది అక్కడ. అంతేనా? మన ఇల్లు వరకు ఏం భయం లేదు. అయితే నేను ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళి ఒక కోటర్ మందు కొట్టి వండుకుంటాను రా బాబోయ్. ఒళ్ళంతా నొప్పులు. వచ్చేసినాం. ఓరి నాయన ఇది కంట్రోల్ అవ్వట్లేదు ఏంట్రా బాబోయ్. తిరుగు ఎగురు. అబ్బా ఏం వచ్చిందిరా. పడ్డావా? కరెక్ట్ ప్లేస్లో వచ్చి ల్యాండ్ అయిపోయింది. అమ్మా అయినా నేను రాత్రి ఎక్కడో వెళ్ళి వండుకున్నానేంట్రా బాబు. అమ్మయ్య ఆ ఉప్పు నీళ్ళలో నుంచి పిచ్చి లేచిపోయింది నాకైతే. అమ్మయ్య ఇది మంచినీళ్ళు. మంచినీళ్ళలో స్నానం చేసేసినాం. క్షేమంగా ఇంటికి వచ్చేసాము. చూడండి ఎలా ఉప్పొంగిపోతుందో అలలు. ఓరి దేవుడా లాస్ ఏంజెల్స్ సిటీ మొత్తం సంకనాకిపోయింది కదరా నాయన. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదే. ఇంట్లో సించాన్ గడు బుజ్జి ఉన్నారా లేదా చూద్దాం ఉండండి ఫస్ట్. అమ్మ నేనంటే ఎలాగోలాగా ఈ డోర్ లాక్ చేసి పడేసినారా. ఇది కూడా లాక్ అయిపోయిందే. దీనిలో ఎవరు ఉండరు, స్టోర్ రూమ్లు లేండి అవి. కానీ ఎందుకో వెళ్ళి చూడాలనిపించింది. తొందరగా పైకి వెళ్ళి చూస్తాను వీళ్ళిద్దరు ఉన్నారో లేదో. సించాన్ బుజ్జి ఎక్కడున్నారు మీరు? అమ్మ లాస్ ఏంజెల్స్ సిటీ మొత్తం అంతా సునామీతో కొటకలాడుతుంది. వీళ్ళు ఎక్కడున్నారో ఏం కనిపించట్లేదే. సించాన్ బుజ్జి ఇక్కడ కూడా లేరు కదరా. ఊరి దేవుడో చూడండి. మనం అదృష్టం కొద్ది కొండ మీద ఉన్నాం కాబట్టి ఇటు వరకు వచ్చేసినాయి కరెక్ట్గా. అదే కింద ఉండింటే ఈ పాటికి మన ఇల్లు అంత పగిలిపోయేది అనుకుంటా నాకు తెలిసి. ఓరి దేవుడో ఏంట్రా ఈ పరిస్థితి ఇలా వచ్చింది. మందు వేసుకుందామంటే సీసాలో మందు అయిపోయింది. లేదంటే బాడీకి హీట్ వచ్చి ఎనర్జీ వచ్చేది. అమ్మ ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మ తొందరగా నేను వెళ్తున్నాను. ఈరోజు ఏది ఏమైనా సరే వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి ఎలాగైనా కానీ. ఈ హెలికాప్టర్ రోడ్ చూడు, నన్ను మాత్రం ఎక్కించుకోవడం అని తిప్పుతానే ఉన్నాడు. ఎవరిని ఎక్కించుకుంటున్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. వాడైతే పిచ్చి నా కొడుకు. అమ్మా నాకైతే మాత్రం పిచ్చి లెగిసిపోతుంది. ఇదేంటరా అక్కడేమో అన్ని నీళ్ళు ఉన్నాయి, ఈడేమో ఒక చుక్క కూడా నీళ్ళు లేదు. ఏంది ఇది విచిత్రము. మామూలుగా ఇక్కడున్న ఈ చెరువు కుంటల్లో ఎప్పుడే కానీ నీళ్ళు ఇంకిపోవు.
అలాంటిది ఇక్కడ నీళ్ళు ఇంకిపోయినాయి, మనకేమో సునామీ మాత్రం భయంకరంగా వచ్చింది. దీనికి దానికి ఏదో లింక్ ఉన్నట్టుంది. అదేదో మనం తెలుసుకొని మొత్తం సెట్ చేయాల. లేకపోతే ఏంటి పరిస్థితి చూడండి. ఇక్కడ అంతా ఏమో బాగుంది, ఇక్కడ చూస్తేనేమో అంత నల్లకల్లడం అయిపోతుంది. పైనేమో అందరూ హ్యాపీగా ఉన్నారు, కింద ఉన్నట్లు మాత్రం చచ్చిపోయినారు చాలామంది. వాళ్ళని కూడా మనం కాపాడాలంటే ఒక హెలికాప్టర్ తీసుకొని పోతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఉండండి చూద్దాం, ఏదైతే అదైతే అది. మొత్తానికి మనం ముందుకైతే వెళ్ళిపోవాలి గాయస్. ఇంతవరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ వీడియో నచ్చినట్లే ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి మీరు వెంటనే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకుండా లైక్ కొట్టండి. మనం ఇదే విధంగా ముందుకి కొనసాగిపోదాం. గుర్తు పడేస్తా ఒక్కొక్కదాన్ని. అమ్మా ఏం చేయాలరా భగవంతుడా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. తొందరగా వెళ్ళి వాటన్నిటిని మనం కాపాడాలంటే మనకు ఒక హెలికాప్టర్ అయితే కావాలి. హెలికాప్టర్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం బయలుదేరదాం. ఇదిగో చూడండి గాయస్, మనమైతే ఎనికితలో ఒక అన్న ఉన్నాడు కదా, ఈ అన్ననే మనకి హెల్ప్ చేస్తా అనేది. మనం హెలికాప్టర్ అడిగితే హెలికాప్టర్ లేదు నా దగ్గర, ఇదే ఉందంటే సర్లే ఏదో ఒకట్లే అని చెప్పి ఇంక తీసుకున్నాను నేను. ఇదైనా మనం గాల్లో ఫ్లై చేసుకుంటూ వచ్చు. ఊరి నాయను పోలీసు వాళ్ళు ఏంటారా నాయనకి తెలుస్తున్నారు, ఏం అర్థం కాకపోతుంది. ఊరే బుల్లెట్లు ఎక్కడికెక్కడో దిగుతున్నాయి కదరా. ఆపండి అయ్యా స్వామి ఆపండి, నేనేదో మనుషుల్ని కాపాడదామని ఇట్లొస్తే మీరేంది నన్ను చంపుతున్నారు. ఊరిని దుంపల దగ్గర ఒరే ఫ్యాన్ రెక్కలు తగులుతే నేను లేచిపోతాను రా నాయన. ఏంటి వీళ్ళు ఇట్లా వస్తున్నారు, ఏం అర్థం కావట్లేదే. ఊరిని దుంపల దగ్గర మీరేడ దొరికినారా స్వామి. రండి ఆ బిల్డింగ్ పైన నిలబడి ఒక్కొక్కరికి రప్పరప్ప వేస్తారండి. ఇక్కడ ఈ బిల్డింగ్ చెప్తా ఉండి మీ సంగతి చెప్తా. ఊరే పేలిపోతుందిరా, కాల్సాకండి రా. ఊరిని దుంపల దగ్గర మీరేడ దొరికినారా, నాకు కాల్సాకండి రా, దండం పెడతాను మీకు. ఓరిని పాసు కూసా, ఓరిని వాళ్ళు నెక్కరే చంపేస్తున్నారు కదా వీళ్ళు నన్ను. అప్పుడే ఒక బుల్లెట్ తగిలిన వాళ్ళ నుంచి అది ఎఫెక్ట్ కొడుతుంది. ఇక్కడ దింపుతా ఉండి చెప్తా. మా సంగతి చెప్తే వీళ్ళు వినరు కదా. అమ్మ ఉండరా మీ సంగతి, మామూలుగా చెప్తే వినరా. ఇప్పుడు ఎలా వింటారో నాకు బాగా తెలుసురా మీ సంగతి. కాల్చెత్తా రండి సావురా గాల్లోనే చంపేస్తారా నేను, గాల్లోనే. ఊరిని వాళ్ళకి ఈ పైలట్ గడ ఎవర్రా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఎంత కాల్చినా కానీ దింపుకున్నాడు. నీళ్ళలో ఎట్లా పేలిపోతుందో మామూలుగా ఉండదు ఇంకా అసలుకి, లేకపోతే నన్ను గెలుకుతాడా. ఒరే నా మిషన్ బండి ఓరి నాయను ఎక్కుతా ఉండే దీన్ని. ఫస్ట్ నీట్గా ఒక చోట పెట్టుకొని అది అమ్మయ్య లేరా లే అది లెగిసింది. ఫస్ట్ ఇక్కడ నీట్గా ఇక్కడ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. హెలికాప్టర్లు వచ్చి నేను ఊరికే తోముతాను అయ్యేసి. ఓరికే ఇక్కడ ఉండమ్మా, నీకు సేఫ్టీ ఉంటుంది. మిషన్ గన్ను తీస్తేనే సరిపోయేది, వీళ్ళకి మామూలుగా చెప్తే అస్సలు అర్థం కాదు. రండ్రా ఇంకా మీకు ఉంటుంది ఒక్కొక్కనికి. రండి మామూలుగా చెప్తే వినర్రా మీరు, ఎందుకుంటారా మీరు. రండి. ఇప్పుడు చూడండి బుల్లెట్ల వర్షం ఇట్లా పడతా అంటేనే మాటినేది. పేలిపోరా, నువ్వేం గాల్లో పోతున్నారు గాల్లో. అది అమ్మయ్య వీడు చూడు ఎంత దగ్గరకు వచ్చి నన్నే కలుస్తున్నాడు. ఎంత ధైర్యం రా మీకు. ఇప్పుడు రండి కాల్చండి. సచ్చినారు ఇక్కడ పైన. అమ్మయ్య ఇంకెవ్వలేడు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం. ఆడసంగా చెప్తే ఓ అని వచ్చేస్తారు బొమ్మని. ఏం తినడానికి వస్తున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మీరు. అమ్మయ్య ఇప్పుడు మనం సముద్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళందరినీ కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. అదే మనం చేయబోయే ఒక పని. ఇప్పుడు మన సించన్ గడు లోపల ఎక్కడో నీళ్ళలో తప్పినట్టున్నాడు, వాడిని కాపాడుకోవాలి మనం అర్జెంటుగా. ఇది నీళ్ళలో కూడా పోతుందే మిషన్, మునిగి చూద్దాం. బాబోయ్ పోతుందంటావా, నీళ్ళలో అయితే దింపినాను. ఓరి నీ అమ్మ మిషన్ పని చేయట్లేదు అనుకుంటే స్టక్ అయిపోయింది నాయను. ఓరి నీ పాచుగులు అనవసరంగా దింపాను కదరా దీన్ని. లేవట్లేదే. పైకి లే. ఒరే ఇది కింది పోతుంది. లేదు పైకి వస్తుంది. ఏంద్రా ఏం అర్థం కావట్లేదు, కిందికి పోతుంది. అయిపోయింది బండి పని అయిపోయింది. లేరా పైకి లేరా. లేవలేదు అమ్మా లేవలేదు, ఇక మనకి సావేనమ్మా. అనవసరంగా నీళ్ళకి వచ్చినాను, ఇప్పుడు నేను సావాల్సిందే. ఇక్కడ చూడండి లోపల మనం నీళ్ళల్లోనే కొట్టుకొని పోతానే ఉండాలా. హరి దేవుడా ఏం అర్థం కావట్లేదు. పైన చూస్తే పోలీసులు, కింద చూస్తే నీళ్ళు. ఏదో వెనక నువ్వు ముందర గొయ్యి అన్నట్టు నా పని ఇంకా సావడానికే రెడీగా ఉంది. అమ్మా ఎలా ఉంది గైస్ వీడియో. నేను పార్ట్ 2 వచ్చేసి మన సించాన్ని బుజ్జిని ఎక్కడున్నారో వెతికి వాళ్ళని కనిపెడతాను.
మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్లు గట్టిగా కొట్టి మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ కింద కామెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. ఉంటాను, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.